touch. శభాషాలుడు ఎంత కర్కోటక నాగైనా సరే నీ నాగస్త్రం ఎనగానే నీ గులాబైపోయి నీ ఎంటి పడి వచ్చేసిందే. మావోయ్ తొందరపడి దీని కూరలు పీకతో యమ కోపంలో ఉంది. 2 గుడ్లు తినిపించి ఆ తర్వాత పీకాయి. ఓ సార్, మీ అమ్మా నాయన చచ్చిపోయిన తర్వాత పసిగుడ్డోడివి నా దగ్గరే పెరిగి నా దగ్గరే ఇద్దులు నేర్చుకుని గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నాకే కథలు తిప్పుతున్నావా? ఈశ్వరయ్య, ఓ ఈశ్వరయ్య, నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏంటి అయ్యగారు, ఈ ఎస్టేట్ మూసి 6 నెలలైంది. మా బతుకులు పావులను ఆడించుకుంటూ బతకాల్సిందేనా? ఒరే వేనన్నా, బాధపడకు, మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎస్టేట్ కన్నా ఓనర్ గారు వచ్చేస్తున్నారు. ఈ బండరాడతో ఉన్న ఎస్టేట్ ని టీకూడ్ ఎస్టేట్ గా మార్చబోతున్నారు. 2 రోజుల్లో వచ్చేస్తున్నారా? చల్లని కబురు చెప్పారు అయ్య గారు. అవునీశ్వరయ్య, అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఆయన గారు వచ్చేటప్పటికి బంగ్లా పరిశుభ్రంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. ఓ గౌతమి, నువ్వా? చూసి చాన్నాళ్ళయింది, బాగున్నావా? చార్నాలు కాదు అంకుల్, చాలా కాలం అవుతుందని చెప్పండి. దగ్గర 5 ఇయర్స్ అవుతుంది. అంకుల్, రజనీ యూఎస్ నుండి వచ్చాడని తెలిసింది. షూస్ పోదామని వచ్చాను. పైన మా పైన వెళ్ళు. గోగో. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ రజనీ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ గౌతమి? ఏ ఫారెన్ పద్ధతిలోనేగా మీకు విషయం చెప్పాను. ఇదేం మీకు కొత్త కాదే. కానీ మనం ఉన్నది భారతదేశంలోని మర్చిపోతున్నాం. ఎందుకు ఇలా నాగరికతలంటూ ఫారెన్ స్టైల్స్ అంటూ మీలాంటి వాళ్ళు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే మన భారతదేశానికి ఓ పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకో తెలుసా? మన సంస్కృతికి ఓ గౌరవం ఉంది, మన సంప్రదాయాలకు ఓ మర్యాద ఉంది, మన ఆచారాలకు ఓ ఔన్నత్యం ఉంది. అటువంటి ఇండియాలో మనం పుట్టినందుకు గర్వపడాల్సింది పోయి మనమే విదేశీ వ్యామోహాలకు లొంగిపోయి జీవితాలను పెడదారులో పడవేసుకుంటుంటే నాకు చాలా బాధ కలుగుతోంది గౌతమి. రజనీ, 2 శరీరాల కలయికే ఫ్యాషన్ అనుకుంటే ఇక పెళ్లికి అర్థమే ఉంది గౌతమి. వావ్, ఎంత ఎదిగిపోయావు రజనీ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అంకుల్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నావా? కాఫీ కూడా తాకుండా? మరోసారి వచ్చినప్పుడు తాగుతాను అంకుల్. బాయ్. అదేమిట్రా అమ్మాయిలా వెళ్ళిపోతుంది? ఏం లేదు డాడీ, హద్దులు మీరడం మన సంప్రదాయానికి మంచిది కాదు అని చెప్పాను, అంతే. వెల్ సెడ్ మై సన్. చుట్టం చూపుగా ఫారిన్కి వెళ్ళి పెళ్ళాలని చేసుకొచ్చే కుర్రకారుండే ఈ కాలంలో నీలాంటి అభ్యుదయ భావాలు గల కొడుకున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను బాబు. కీప్ ఇట్ అప్. రజనీ, ఏంటండి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో 1000 acres ఎస్టేట్ కొన్నాను. నీ పేరు మీదే కొన్నాను. ఓ ఐ సీ. కానీ దాని నిండా ఒట్టి రాళ్లే. దాన్ని పచ్చటి టీకూడ్ ఎస్టేట్ గా మార్చాలి. దాని డెవలప్మెంట్ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా డాడీ. ఎప్పుడు బయలుదేరమంటారు? ఒక 2-3 రోజుల్లో బయలుదేరు.
తెల్లతోలు బాబు, ఇంతసేపు గారడీ చూసిన చాలదా? డబ్బులు ఇచ్చి బుద్ధిగా వెళ్ళు. వెల్కమ్ టు రజనీ హిల్స్ ఎస్టేట్ సార్. థ్యాంక్ యూ. మీరు మేనేజర్ రఘురామ్ గారా? ఎస్ సార్. నా పేరు గోవిందవ్ సార్. ఒరే గోవిందా, వెళ్ళి అయ్యగారు సామాన్ తీసుకురా. రైట్ సార్, ప్లీజ్ కమ్. రండి సార్. ఇది ఆఫీస్ రూమ్. ఓ ఐ సీ. వెరీ నైస్. పైన బెడ్రూమ్ ఉంది. గుడ్. సార్, రాత్రి డిన్నర్ కి కాంటినెంటల్ చైనీస్ స్పెషల్ డిష్ అరేంజ్ చేయమంటారా? నో నో రఘురామ్ గారు, ఐ డోంట్ లైక్ సచ్ ఫుడ్. చక్కటి మన భారతీయ భోజనం వండించండి. రఘురామ్ గారు, ఎస్టేట్ ఫుల్ డీటెయిల్స్ తో కనిపించండి. ఓకే? ఓకే సార్. బై ద వే, ఉదయాన్నే సుప్రభాతం వింటే గానీ నిద్ర లేవను. ఆ ఏర్పాట్లు చేయించండి. అలాగే సార్. రోజు క్రమం తప్పకుండా నీకు పూజలు చేస్తున్నాను. నా పూజలు నువ్వు అందుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను ఆరాధించడం మాత్రం ఎప్పటికీ మానం తల్లి. అపరాధం అపరాధం. ఎంత మాట అన్నావు తల్లి. నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే నాకంటే ముందుగా వచ్చి ఈ నాగమ్మ తల్లికి తొలి పూజ చేస్తున్న దానివి. ఖచ్చితంగా ఈ దేవత కరుణాకటాక్షం నీకెప్పుడూ ఉంటుందమ్మా. జగజ్జనని లోకమాత నాగమ్మ తల్లి బాబు గారు టీ. నువ్వు పావులాటలో పావులా ఆడిన పిల్లవు కదూ? అవును బాబు గారు. మేనేజర్ గారు మా గురించి మీతో చెప్పలేదా?
ఎస్టేట్ బంగ్లా కట్టినప్పటి నుంచి మా కుటుంబీకులందరూ ఇక్కడే పనిచేస్తున్నాం బాబు గారు. మరి వీధుల్లో ఆ పాములాట విషయం ఏంటి? అది మా కులవృత్తి బాబు గారు. ఇక్కడ ఇంట్లో పనున్నప్పుడు పని చేసుకుంటుంటాం, పని లేనప్పుడు పాములు ఆడించుకుంటాం. పొట్ట నింపుకోవాలి కదా బాబు గారు. గుడ్, వెరీ గుడ్. కష్టపడి ఏదో పని చేస్తూ జీవనం సాగించడంలో తప్పే లేదు. అది బాయ్, నీ పేరేంటి? నాగులమ్మ బాబు గారు. నాగులమ్మ. మీ ఇల్లు పక్కనే ఉందా? ఇంత త్వరగా వచ్చి పని చేస్తున్నా? కాదు బాబు గారు, చాలా దూరం. కాకపోతే తొలికోడి కూతకే నేను మేలుకుంటాను. ముందు నాగమ్మ దేవత గుడికెళ్ళి పూజ చేసుకుని కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఆ నాగదేవత గుడి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. చాలా సత్యమైన గుడి. ఆ నాగదేవతను ప్రార్థిస్తే ఏం కోరుకుంటే అది మనకిస్తుంది. మా నాగమ్మ తల్లి మహత్యం చాలా గొప్పది బాబు గారు. అలాగా? అయితే తప్పకుండా నేను ఆ గురించి చూడాలి. మా నాగమ్మ దర్శనం చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. బాబు గారు, నాగులమ్మ, ఏంటి బాబు అలా అడుగుతున్నారు? ఈ ఎస్టేట్ ని నమ్మి ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళంతా సుఖంగా బతకాలంటే 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. అందుకే కొత్తగా మీరు చేయబోతున్న వ్యాపారం వృద్ధిలోకి రావాలని, మీరు వేసే ప్రతి అడుగులో జయం కలగాలని అమ్మవారికి హారతిచ్చి తెచ్చాను. నన్ను అడిగారా? లేదండి. నాగులం వచ్చిందా? వచ్చిందండి. మరి ఎందుకు నా ఏడుపు? నాకు ఇలాంటి కారు లేదనండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సైట్కి వెళ్దామా? పదండి సార్. నాగులమ్మా, 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 నాగులమ్మా. ఏంటి మామా, ఏంటా కంగారు? మన మేనేజర్ గారితో కార్లో వెళ్ళింది ఎవరే? ఓహో, అదా సంగతి. ఆయన ఎవరో కాదు, ఈ ఎస్టేట్ యజమాని గారు. అయ్యయ్యో, నిన్న డబ్బులు ఇచ్చింది ఈయనే కదా? అదే మరి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. వింటావా నువ్వు? ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా బుస్సుమని లేస్తావు. ఇప్పుడు చూడేమైందో, కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమేనా నీకు పని? నిన్న నేను ఆయన తిట్టాను కదా, ఆయన నన్ను చూస్తే పనులోంచి తీసేస్తాడేమో భయంగా ఉంది. సరే సర్లే, అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? రజనీ బాబు అలాంటి వారేం కాదు. నిన్నేం తప్పుగా అనుకోర్లే. అలానే వదిలేస్తే ఎలా? ఆయనకి అన్ని పనులు నువ్వే చూస్తావు కదా, కాబట్టి ఆయనతో నా గురించి మంచిగా చెప్పు. ఆయనకి నా మొహం ఎలా చూపించాలో తెలియటం లేదు. నీకు మొహం చూపించడం ఇష్టం లేకపోతే ముసుగేసుకుని కనపడు. ఒక్కటి ఇచ్చానంటే గోప గుయ్యమంటది. చాలే, గోప గుయ్యమంటుందట. వెళ్ళి పని చూసుకెళ్ళు. ఆ కనిపిస్తుంది కొండలాంటి గుట్ట. దానికి లెఫ్ట్ సైడ్ 1000 ఎకరాల వరకు మన ఎస్టేట్. కానీ మధ్యలో ఒక చిన్న అడ్డు ఉంది సార్. అడ్డ ఏంటిది? మనకున్న 1000 ఎకరాల ల్యాండ్ మధ్యలో మరొకరిది 500 ఎకరాల ఎస్టేట్ అక్కడ ఉంది సార్. రఘురామ్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 500 ఎకరాలు మన ఎస్టేట్ ని 2గా చీలుస్తుంది అనమాట. అలా అయితే మనం వర్క్ చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును బాబు గారు, ఆ ఎస్టేట్ ఓనరు నా స్నేహితుడే, చంద్రనాథ్ గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దెన్ విల్ డూ వన్ థింగ్. వీలుంటే ఆ చంద్రనాథ్ గారిని సంప్రదించండి. ఆ మధ్యలో ఉండే ఎస్టేట్ ని మనమే కొంటే మంచిది. ఈ విషయం గురించి నేను డాడీతో కన్సల్ట్ చేస్తాను. ఓకే? అలాగే, ఈ రోజే కాంటాక్ట్ చేస్తాను సార్. రఘురామ్ గారు సార్, మన ఎస్టేట్ క్లీనింగ్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది. అంతమంది దొరుకుతారా? ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్. ఎంతమంది కావాలన్నా దొరుకుతారు.
అయ్యగారు చాయ్. నువ్వు నా పేరు ఈరన్న, మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నానండి. మేనేజర్ చెప్పారులే. చూడు వీరేనా, చూస్తే మంచివాడిగాను తెలివైన వాడిగాను కనిపిస్తున్నావు. ఇలా పట్టపగలే తాగడం మంచిది కాదని నీకు తెలీదా? తెలుసు బాబు గారు, నా మనసు ఏం బాగుండలేదు, అందుకే తాగానండి. మనసు బాగలేదా? ఏ ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? నన్ననే ధైర్యం ఎవరికుంది బాబు గారు? నాతో పెట్టుకుంటే పిడుగుతూ ఢీకొన్నట్టే. నేనే మిమ్మల్ని అన్నాను, అనరాని మాటలు అన్నాను, అవమానించాను. మీరే మాకు బో పెట్టే యజమానని తెలియక కుక్కలాగా వాగాను. నన్ను క్షమించండి అయ్యగారు. ఇచ్చుడు, నువ్వేం బాధపడకు. నేను నిన్న జరిగింది ఆ క్షణంలోనే మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి పనిలోకి రా. ఓకే? నిజంగా నా మీద మీకు కోపం లేదు కదా బాబు గారు? నో. మీరు మంచోరని మా నాగులమ్మ చెప్పిందండి. మరీ ఇంత మంచోరని తెలిస్తే నేను తాగొచ్చోని కాదు. సెన్సిటివ్ పర్సన్. బాబు గారు టీ అండి. నాగులమ్మ ఎక్కడా? అది ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటదండి. బాబు గారు, ఆశ్చర్యంగా ఉందే. నేనే వచ్చి మిమ్మల్ని గుడికి తీసుకొద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. నువ్వేగా చెప్పావు ఈ గుడి మహత్యం చాలా గొప్పదని. నిజం బాబు గారు, ఈ గుడి కట్టి 500 సంవత్సరాల పైనే అవుతుందట. ఈ దేవతను పూజిస్తే ఎవరైనా సరే ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగా? అయితే పద, తప్పకుండా దర్శనం చేసుకుందాం.